సకల దేవతా గణములకు అధిపతి మహాగణపతి. సత్య ప్రమాణమే నిలువుగా ధర్మాన్ని కాపాడుతూ సర్వమత సామరస్యాన్ని చాటే విఘ్నరాజు వినాయకుడు. సర్వ శుభములను ప్రసాదించు లంబోదరుడు. అజ్ఞానాన్ని పోగొట్టే ఆది గురువు. నిత్యం పెరుగుతూ సజీవమూర్తిగా తెలుగు నేలపై స్వయంభుగా వెలిసిన శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకుని పుణ్యక్షేత్రం గురించి ఇవాళ తెలుసుకుందాం. ఏపీలోని చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని కాణిపాకంలో వెలిసింది స్వయంభూ శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకుడి పుణ్యక్షేత్రం. బహుదా నది ఒడ్డున తిరుపతి బెంగళూరు జాతీయ రహదారి మార్గంలో చిత్తూరు నుంచి 12 కిలోమీటర్ల దూరంలో వరసిద్ధి కొలువైయున్నారు. సజీవమూర్తిగా వెలిసిన కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయాన్ని 11వ శతాబ్దంలో మొదటి కులోత్తుంగ చోళుడు కట్టించినట్లు శాసనాలు చెబుతున్నాయి. ఆ తర్వాత ఈ పుణ్యక్షేత్రాన్ని 15వ శతాబ్దంలో విజయనగర రాజులు విస్తరించారని ప్రశస్తిలో ఉంది. వరసిద్ధి వినాయకుడు కొలువుదీరిన కాణిపాకం ప్రాంతానికి ఆ పేరు రావడంలోనూ స్వామివారి పాత్రే ఉండడం విశేషం. కాణి అంటే పావు ఎకరా మడిభూమి లేదా మాగాని అని అర్థం. పారకం అంటే నీళ్లు పొలంలోకి పారడం అని మీనింగ్. చరిత్ర ప్రకారం కాణిపాకంలో ఒకప్పుడు 3 అన్నదమ్ములుండేవారు. ఆ ముగ్గురు 3 రకాల అవిటితనాలతో బాధపడేవారు. ఒకరు గుడ్డి, ఇంకొకరు మూగ, మరొకరికి చెవుడు. వారికి ఉన్న చిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు. ఒకరోజు నూతి నుంచి ఏతాంలతో నీటిని తోడుతుండగా నీరు పూర్తిగా అయిపోయింది. దీంతో ముగ్గురిలో ఒకరు నూతిలో దిగి లోతుగా తవ్వడం మొదలుపెట్టారు. కాసేపటి తర్వాత గడ్డపారకు రాయిలాంటి పదార్థం తగలడంతో రక్తం కరడం చూసి ఆశ్చర్యపోయారు. కొద్ది క్షణాల్లో బావిలో నీరంతా కూడా రక్తం రంగులోకి మారిపోయింది. రక్తం రంగు నీరు మహిమతో ఆ ముగ్గురి అవిటితనం పూర్తిగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు. ఈ విషయం తెలుసుకున్న చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా కాణిపాకం చేరుకున్నారు. బావిలో దిగి ఇంకా లోతు తవ్వడానికి ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నం ఫలించకుండానే వినాయక స్వామివారి స్వయంభు విగ్రహం ఊరే నీటి నుంచి ఉద్భవించింది. ఈ మహిమ చూసిన ప్రజలు గణపతి స్వయంభుడని గ్రహించి కొబ్బరికాయల నీటితో అభిషేకం చేశారు. లక్షలాది కొబ్బరికాయలు కొట్టడంతో ఈ కొబ్బరి నీరు 1 ఎకరం పావు దూరం చిన్న కాలువలా ప్రవహించింది. అలా పొలం మొత్తం తడవడంతో దాన్నే కాణిపరకం అనే తమిళ పదంతో పిలిచారు. ఆ పదమే రాను రాను కాణిపాకంగా మారింది. ఇప్పటికీ స్వామివారి విగ్రహం నూతిలోనే ఉంది. అదే ప్రాంగణంలో మరో బావి కూడా ఉంది. దానిలో స్వామివారి వాహనం ఎలుక ఉంది. అక్కడ మనకి ఇష్టమైన పదార్థం ఏదైనా వదిలితే అనుకున్న కోరిక నెరవేరుతుందని ప్రసిద్ధి. అసత్యం పలికితే వినాయకుడు దండనకు గురి అవుతారని ప్రచారం కూడా ఉంది. అందుకే ఇక్కడికి వచ్చే భక్తులు అసత్యం చెప్పరు. విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి అబద్ధాల కోరులు సిద్ధం కారు. అంత సత్యవంతమైన దేవుడు గనకనే ఇక్కడ చేసిన ప్రమాణాలను బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాలు ప్రామాణికంగా తీసుకున్నాయని భక్తులు చెబుతున్నారు. సజీవమూర్తిగా వెలిసిన గణపతి అప్పటి నుంచి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతున్నారనేది వాస్తవం. ఈ విషయాన్ని నిరూపించడానికి ఎన్నో ఆధారాలున్నాయి. స్వామివారికి 50 సంవత్సరాల క్రితం తొడిగిన వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని భక్తులు చెబుతారు. అలాగే గణనాథుని విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంది. ఎంత తవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఆలయంలో ఎల్లప్పుడూ ఒక సర్పం తిరుగుతూ ఉంటుంది. అది వరసిద్ధికి కాపలా ఉంటుందని, ఎవరికీ హాని చేయదని భక్తులు చెబుతున్నారు. కాణిపాకంలో గణపతి ఆలయంతో పాటు అనేక ప్రాచీన ఆలయాలు కూడా ఉన్నాయి. స్వామివారి ఆలయానికి ఈశాన్య దిశలో వరదరాజస్వామి ఆలయం, చోళరాజైన రాజరాజేంద్ర చోళుడు కట్టించిన మణికంఠేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలోని అద్భుతమైన శిల్ప సంపద చోళ విశ్వకర్మ శిల్పిశైలికి తార్కాణంగా నిలిచిందనే చెప్పాలి. ఇంతటి విశేషాలున్న ఈ పుణ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి రవాణా సౌకర్యం కూడా ఈజీగానే ఉంది. తిరుపతి నుంచి ప్రతి 15 నిమిషాలకు, చిత్తూరు నుంచి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు ఉంది. చంద్రగిరి నుంచి కూడా జీపులు, వ్యానులు, టాక్సీలు అందుబాటులో ఉన్నాయి. ఇటు చిత్తూరుకు లేదా రేణిగుంట లేదా గుంటూరు రైల్వే స్టేషన్ల నుంచి కూడా కాణిపాకం చేరుకోవచ్చు. అంతేకాకుండా రేణిగుంట విమానాశ్రయం నుంచి వినాయకుని వద్దకు వెళ్ళొచ్చు. మరింత ఆలస్యం వరసిద్ధిని ఓసారి విజిట్ చేసి వచ్చేద్దామా? ఓం గణపతియే నమో నమః. కాణిపాకం గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. మరో పుణ్యక్షేత్రంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దుథా మీడియా.